Hello all. Today I'm making a very special Andhra recipe గోంగూర పచ్చడి. పుల్లగా కారంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా చేయాలో చూసేద్దాం. ముందు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని ఒక 10 to 12 ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, జీలకర్ర, ఆవాలు, అలానే 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసి ఫ్రై చేసుకుని అదే ప్యాన్లో మనం గోంగూరను కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి, చింతపండు, అలానే ఉప్పు, పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే మనం ఉడికించుకున్న గోంగూరను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే గోంగూర పచ్చడి అనేది రెడీ అవుతుంది. దీన్ని మనం వేడి అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.